సో ఈరోజు ఏం నేర్చుకోవాలి మనం? కాన్సెప్ట్ ఏంటి? రెజ్యూమ్ ప్రిపరేషన్. ఎస్ సార్. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ డిస్కస్ చేద్దాము. కొన్ని పాయింట్స్ వీడియో కొన్ని పాయింట్స్ రికార్డింగ్లో ఉన్నప్పుడు చెప్పలేను, తర్వాత రికార్డింగ్ ఆఫ్ చేసి చెప్తాను. కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్తుంటారు కదా, సో కొన్ని సపరేట్గా చెప్తాను. సో ఫస్ట్ వినండి, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి, లాజికల్గా అర్థం చేసుకోండి. రికార్డింగ్లో ఉన్నప్పుడు చెప్పకూడదు కాబట్టి కొన్ని పాయింట్స్ రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత డిస్కస్ చేద్దాం. సో రెజ్యూమ్ ప్రిపరేషన్, రెజ్యూమ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి? ఓకే, మీకు ఆ రెజ్యూమ్స్ ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తాను క్లాస్ అయిన తర్వాత. స్క్రీన్ షేరింగ్ నేను చేస్తాను, మీరు వెయిట్ చేయండి. స్క్రీన్ కనిపిస్తుందా? వస్తుంది సార్. కనిపిస్తుంది కదా. ఎస్. సో చూడండి, సో మీ రెజ్యూమ్ పిక్ అవ్వాలంటే లేదంటే మీకు కాల్స్ రావాలంటే చూడండి, మన ట్రైనింగ్ ప్రకారం మీరు అప్ టు 5 years వరకు ఈఎక్స్పి యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. 4 to 5 years అనుకుందాం. 4 to 5 years అంటే మీ రెజ్యూమ్లో ఎన్ని ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 ways చెప్తున్నాను నేను మీకు. 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు S/4HANA, 1 year టెస్టింగ్ ప్రాజెక్టు S/4HANA, 3 years ఈసీసీ ఆర్ S/4HANA సపోర్టింగ్లో చేసినట్లు రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. టోటల్గా 5 years ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది. 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ S/4HANA, 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్ S/4HANA, 3 years సపోర్టింగ్ ప్రాజెక్టు ఈసీసీ ఆర్ S/4HANA ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే కనుక మీకు మీరు 5 years ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు, యాడ్ అవుతుంది. లేదనుకోండి, ఈ సపోర్టింగ్, ఇక్కడ సపోర్టింగ్ ఉంది, దీన్ని 2 years చేస్తే ఏమవుతుంది? టోటల్గా 5 years అవుతుంది. 4 yearsకి అయితే 4 yearsకైనా 5 yearsకైనా ఒకటే రెజ్యూమ్. ఇయర్స్, మీ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అనేది చేంజ్ అవుతుంది. 1 ఇంప్లిమెంటేషన్ S/4HANA, 1 టెస్టింగ్ ప్రాజెక్ట్ S/4HANA, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఈసీసీ S/4HANA, టోటల్ 4 years అవుతుంది. ఇక్కడ 2 దగ్గర 3 పెడితే 5 years అవుతుంది. ఇలా టోటల్గా మీరు 5 or 4 years ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇదొక వే. సో వన్ మోర్ వే ఏంటి? వన్ మోర్ వే ఇది. వన్ మోర్ వే ఏంటి? ఇదొకటి. సో 2 years ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ S/4HANA, 3 years సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈసీసీ ఆర్ S/4HANA, టోటల్గా ఎంత అవుతుంది? 5 years అవుతుంది. అంటే 5 years ఎక్స్పీరియన్స్ యాడ్ అవ్వాలంటే మీకు 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో చేసి ఉండాలి, 2 సపోర్టింగ్లో చేసి ఉండాలి. మీ రెజ్యూమ్లో ఈ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసి ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ అంటే 2 years ఇంప్లిమెంటేషన్, 3 years సపోర్టింగ్ ఉంటేనే మీ రెజ్యూమ్ అనేది పిక్ అవుతుంది. అదే 4 yearsకి అయితే ఇక్కడ 3 కాకుండా 2 years యాడ్ చేసుకోండి, టోటల్గా 4 years అవుతుంది. 2 + 2 4 అవుతుంది. 5 yearsకైనా సేమ్. ఇలా మీ రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్. ఇక్కడ రెజ్యూమ్ చూడండి ఎలా ఉందో. రెజ్యూమ్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో రెజ్యూమ్ చూడండి. సో ఈ రెజ్యూమ్ అనేది మీకు ఇస్తాను, మీరు యూజ్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఏమైనా రెజ్యూమ్ శాంపిల్స్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. చూడండి, అరౌండ్ 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎస్ఏపి సంబంధించి, ఎస్ఏపి FICO కన్సల్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేవి 4 years అయితే 4 ప్రాజెక్ట్స్, 5 years అయితే సపోర్టింగ్ ఒక 1 year ఎక్స్ట్రా చెప్పుకుంటారు. సో ఇదొకటి. తర్వాత మీ టెక్నికల్ స్కిల్స్,
మీ టెక్నికల్ స్కిల్స్ అన్ని ఈ విధంగా ఉండాలి. యాక్చువల్గా ఉంచండి. ఇందులో మీకు తెలియని కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయండి, నో ఇష్యూ. తర్వాత సో మీకు బేసిక్స్ ఎఫ్ఐలో ఏమేమి వచ్చు మీకు ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. తర్వాత జిఎల్కి సంబంధించింది, అకౌంట్ రిసీవబుల్కి సంబంధించింది, అకౌంట్ పేయబుల్కి సంబంధించింది, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంటిగ్రేషన్స్లో వేటిలో నాలెడ్జ్ ఉంది. తర్వాత టీడీఎస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేశాం కదా, అది జిఎస్టీ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవన్నీ, S/4HANA ఫైనాన్స్ ఇవన్నీ ఉండాలి. తర్వాత మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనేది ఉంది. సో మీ రెజ్యూమ్లో ఎంఎన్సి ఉంటేనే రెజ్యూమ్ పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మీ రెజ్యూమ్లో ఎంఎన్సి ఉండాలి, ఎంఎన్సి ఉంటేనే మీ రెజ్యూమ్ అనేది పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మ్యాండేటరీగా ఎంఎన్సి ఉండాల్సిందే. మరి పేరోల్ కంపెనీ ఏది ఉండాలి అది చెప్తాను, ఆ పాయింట్స్ తర్వాత చెప్తాను, రికార్డింగ్లో ఉంది కదా. సో మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అది యాడ్ చేసుకోండి. తర్వాత ప్రీవియస్గా ఎక్కడ వర్క్, ఎస్ఏపి ఎక్స్పీరియన్స్, ఇది యాక్చువల్గా ఇది ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ ఒక 5 years అనుకుందాం. 2017 టిల్ నౌ అనుకుందాం ఎగ్జాంపుల్, లేదంటే 2022 టిల్ నౌ అనుకుందాం. ఓకే. తర్వాత ఇక్కడ అన్ని కూడా డొమైన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకోవాలి. డొమైన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక అవి యాడ్ చేసుకోవాలి. ఓకే. మ్యాక్సిమం ఏంటంటే మీరు ఫైనాన్స్లో చేసినట్లు, టాలీలో చేసినట్లు పెట్టుకుంటే బెటర్. మీకు ఉంటే కనుక టాలీలో కానీ వాటిలో చేసినట్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 2008. తర్వాత బ్యాచిలర్స్ యాడ్ చేయండి. ఇంటర్మీడియట్ 10th అవే మ్యాచ్ చేయకండి. ఒకవేళ మీకు మార్క్స్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, 70-80% ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది కదా, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ఏం ఉండాలి, ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఓమైల్ 4 Mill ప్రైవేట్ లిమిటెడ్, ఇది మీ క్లయింట్. ఇది ఇక్కడ మీ రోల్ ఏంటి, అసోసియేట్ కన్సల్టెంట్. ఫస్ట్ ఒక ఇంప్లిమెంటేషన్ అనేది యాడ్ చేశారు ఇక్కడ, అంటే ఇది 1 year, ఇది 1 year ఎక్స్పీరియన్స్. 1 minute. ఇంప్లిమెంటేషన్ ప్లస్ సపోర్ట్, 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్. మీ క్లయింట్ ఎవరు, ఓమైల్ 4 Mill ప్రైవేట్ లిమిటెడ్. 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్. టోటల్గా 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్, టోటల్గా ఎంత, 2 years అవుతుంది. తర్వాత చూడండి, 1 year ఇంప్లిమెంటేషన్, 2 years సపోర్ట్, అంటే పైన 2 years, ఇక్కడ 1 year ఇంప్లిమెంటేషన్ 3, 1 సపోర్ట్ 2 years, టోటల్గా 5 years అవుతుంది. అర్థమైందా లేదా. ఇది సెకండ్ క్లయింట్, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, అసోసియేట్ కన్సల్టెంట్, లేదంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, ఎట్లా అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఈ డిజిగ్నేషన్స్ మార్చుకోండి, రెండింటికి ఒకటే ఉండకూడదు కదా. ఇక్కడ చూడండి, పైన 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్, ఇక్కడ 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్. 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్ ఎంత అయింది టోటల్గా, 2 years అవుతుంది. ఇక్కడ వేరే ప్రాజెక్టు, 1 year ఇంప్లిమెంటేషన్, 2 years సపోర్ట్, టోటల్గా 3, ఇక్కడ 3 పైన ఒక 2, టోటల్ 5 years ఎక్స్పీరియన్స్ అవుతుంది. క్లియరా కాదా, క్లియరా కాదా. క్లియర్ సార్. అంటే 5 years ఎక్స్పీరియన్స్ అనమాట. లేదంటే 4 years కూడా ఇదే రెజ్యూమ్. 4 yearsకి ఎలా యాడ్ చేయాలి, 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్. తర్వాత క్రింద కూడా 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్, టోటల్గా 4 years అవుతుంది. టోటల్గా 4 years అవుతుంది. ఏం లేదు, మీకు ఇది ఒక్కటే ఎక్స్ట్రా. 5 years ఎక్స్పీరియన్స్ అయితే 2 years సపోర్ట్ చెప్తారు. 5 years ఎక్స్పీరియన్స్ అయితే 2 years సపోర్ట్ అనేది, 5 years ఎక్స్పీరియన్స్ అయితే 2 years చెప్తారు. అదే 4 years అయితే
4 ఇయర్స్ అయితే ఎంత చెప్తారు? 1 ఇయర్ చెప్తారు. ఇది ఒకటే చేంజ్ అవుతుంది. సో 4 ఇయర్స్ కైనా 5 ఇయర్స్ కైనా ఒకటే రెజ్యూమ్. క్లియర్ ఉందా లేదా? సార్ 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్ పెట్టి 3 ఇయర్స్ సపోర్ట్ పెట్టచ్చా? ఏంటండి? 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్ పెట్టి 3 ఇయర్స్ సపోర్ట్ పెట్టచ్చా? అట్లా యాక్చువల్గా విత్ ఇన్ 1 ఇయర్లో ఇవ్వరండి. మినిమం 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు యాక్చువల్గా అయితే. పెట్టచ్చు, కానీ ఇలాగే పెట్టండి బెటర్ కదా. మీకు 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్ 3 ఇయర్ సపోర్ట్ పెట్టారనుకోండి, సపోర్ట్లోనే మీకు ఎక్కువ కనిపిస్తుంది. ఇంప్లిమెంటేషన్లో కూడా ఉండాలి. మినిమం ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తుంటే, నేను చెప్తున్నాను కదా 5 ఆర్ 4 ఇయర్స్ అంటే మినిమం 2 ఇంప్లిమెంటేషన్లో చేసి ఉండాలి. వాళ్ళే ఎలిజిబుల్. ఓకేనా? ఓకే సార్. మినిమం 2 ప్రాజెక్ట్స్ మ్యాండేటరీ ఇంప్లిమెంటేషన్ అడుగుతారండి, అడగకుండా ఉండరు 5 ఇయర్స్ అంటే పక్కా. కొంతమంది ఏమనుకుంటారంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టేస్తే ఏదో మేనేజర్ పొజిషన్ ఇచ్చేస్తారు అనుకుంటారు. అంత సీన్ లేదు. ఐటీలో 5 ఇయర్స్ అంటే అది ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు. కాకపోతే మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ అండ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకుంటారు. అది నెక్స్ట్. సో ఇక్కడ ఏముంది, ఇది డొమైన్ ఎక్స్పీరియన్స్. ఏమన్నా డొమైన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక కింద యాడ్ చేసుకోండి. ఓకే. సో ఇది రెజ్యూమ్. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఒక్కొక్క ప్రాజెక్టు 1 ఇయర్ చేస్తారు, 4 ఇయర్స్ అవుతుంది. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, 2 సపోర్టింగ్ ప్రాజెక్టు. సో సెకండ్ ప్రాజెక్ట్లో మాత్రం సపోర్టింగ్ 1 ఇయర్ ఎక్స్ట్రా చెప్తారు. టోటల్గా ఎంత అవుతుంది? 5 ఇయర్స్ అవుతుంది. క్లియర్ కదా? అర్థమైంది కదా? అర్థమైందా లేదా? ఎస్ సార్. ఇది. ఇలా ఒక రెజ్యూమ్లో 4 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక మినిమం 2 ఇంప్లిమెంటేషన్, 2 సపోర్ట్స్ అనేవి ఉండాలి. ఉంటేనే మీ రెజ్యూమ్ అనేది పిక్ అవుతుంది. 1 సపోర్టింగ్ చేసి 1 ఇంప్లిమెంటేషన్ చేసి సపోర్టింగ్ వెళ్ళాను అనేది కరెక్ట్ వే కాదు, యాజ్ అన్ మై నాలెడ్జ్. లేదనుకుంటే ట్రై చేసి చూడండి. తర్వాత 5 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ కంప్లీటెడ్. నెక్స్ట్. సో 2 ఇయర్స్ రెజ్యూమ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి? 2 ఇయర్స్ రెజ్యూమ్, 2 కాదు 3 డిస్కస్ చేద్దాం. 3 చూద్దాం ఫస్ట్. 3 ఇయర్స్ రెజ్యూమ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి? సో మీరు 3 ఇయర్స్ రెజ్యూమ్ అయితే కనుక మ్యాక్సిమం ఇంతేనండి. ఇక్కడ ఉన్నాయి కదా, ఐఎమ్ సారీ. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 2 ఉండాలి. సపోర్టింగ్ ప్రాజెక్ట్ 1 ఉండాలి. ఓకే. ఇంప్లిమెంటేషన్ మాత్రం S4 హనానే. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ లేదండి. ఇప్పుడు తెలుసు కదా మీకు, S4 హనానే ఉంది. అంటే ఈసీసీ కూడా తీసుకున్నారు కొన్ని కంపెనీస్. షార్ట్ టర్మ్లో అయిపోతాయి వాళ్ళు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్లో అయిపోతుంది. వాళ్ళు ఏంటంటే తక్కువ అమౌంట్లో వస్తుంది కాబట్టి ఈసీసీ కొనుక్కుంటారు. సో లాంగ్ టర్మ్ అయితే మాత్రం S4 హనానే. సో ఈసీసీలో ఈసీసీ ప్రాజెక్ట్ అనేది, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. S4 హనానే ఉంది ఇంప్లిమెంటేషన్. సపోర్ట్ అయితే ఈసీసీ కూడా ఉంది. ఓకే. సో చూడండి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఏమవుతుంది? 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 2 ఇంప్లిమెంటేషన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సపోర్టింగ్ అనేది 1 ఉండాలి. ఈసీసీ ఆర్ S4 హనా ఏదైనా చెప్పుకోవచ్చు. 3 ఇయర్స్ అయితే ఎలా యాడ్ చేయాలి చూద్దాం. మీకు 3 ఇయర్స్ ఎలా చెప్తానండి చూడండి. సో ఇదే రెజ్యూమ్ అనుకోండి. సో ఇక్కడ చూడండి, 1 ఇంప్లిమెంటేషన్, 1 సపోర్ట్ ఉంది. ఓకేనా? లేదంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఒకటే తీసుకుందాం. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ తీసుకోండి. ప్రగతి మిల్క్ ప్రోడక్ట్ అనేది ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ఒకటే, 1 ఇయర్. ఇది 1 ఇయర్ కదా. నెక్స్ట్, సారీ 1 కాదు, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది కదా.
ఫస్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ వన్ ఇంప్లిమెంటేషన్ యాడ్ అయింది ఇక్కడ చూడండి. 3 years అంటే ఎట్లా? వన్ ఇంప్లిమెంటేషన్ 1 year, వన్ ఇంప్లిమెంటేషన్ 1 year. అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉండాలి 3 years ఎక్స్పీరియన్స్లో. వన్ ఇంప్లిమెంటేషన్, వన్నే కాదు ఇంకోటి కూడా యాడ్ చేయాలి. తర్వాత చూడండి, వన్ మోర్ ఇంప్లిమెంటేషన్, పైన ఒక 1 year ఇంప్లిమెంటేషన్, క్రింద ఒక 1 year ఇంప్లిమెంటేషన్ చేసాం అంటే 2 years. తర్వాత 1 year సపోర్ట్, టోటల్గా 3 years అవుతుంది. సరిపోయిందా లేదా? అంటే రెజ్యూమ్ ఒకటే, మీరు మార్చుకునే చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. క్లియరా కాదా? క్లియరా కాదా? క్లియర్ సార్. పైన వన్ ఇంప్లిమెంటేషన్, క్రింద వన్ ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్, 2 ఇంప్లిమెంటేషన్ 2 years, వన్ సపోర్టింగ్ 1 year, టోటల్గా 3 years అవుతుంది. సరిపోయిందా లేదా? అది అట్లా సేమ్ రెజ్యూమ్ మార్చుకోవచ్చు, లేదంటే మీకు వేరే రెజ్యూమ్స్ కావాలన్నా కూడా ఇస్తాను, డోంట్ వరీ. అదే 2 years అయితే 2 ఇంప్లిమెంటేషన్, అంటే సపోర్ట్ ఉండదు ఇంకా రెజ్యూమ్లో. అది కూడా S/4HANA ఉండాలి. ఇంప్లిమెంటేషన్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఏం పెట్టుకోవాలి? 2 ఇంప్లిమెంటేషన్స్, లేదంటే 1 ఇంప్లిమెంటేషన్ కూడా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ 6 months బెంచ్లో ఉన్నాను, తర్వాత 1.5 year వర్క్ చేసాం, ఇంప్లిమెంటేషన్ చేసాం. కొంచెం పెద్ద ప్రాజెక్ట్, లెంతీ ప్రాజెక్ట్ మాది అని చెప్పుకోవాలి. క్లియరా? క్లియరా కాదా? క్లియర్ సార్. అది రెజ్యూమ్ ఒకటేనండి. మీరు ఒక ఇంప్లిమెంటేషన్ అయితే 1 year, 2 ఇంప్లిమెంటేషన్స్ అయితే 2 years ఎక్స్పీరియన్స్. దానికి సపోర్టింగ్స్ ఎన్ని యాడ్ చేసుకుంటే అంత ఎక్స్పీరియన్స్ అనేది మీకు యాడ్ అవుతుంది. ఫ్రెషర్గా వెళ్ళాలనుకుంటే ఇది ఫ్రెషర్ రెజ్యూమ్, ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇది ఫ్రెషర్ రెజ్యూమ్. పోనీ ఎండ్ యూజర్గా వెళ్ళాలనుకుంటే ఇవన్నీ ఎండ్ యూజర్ రెజ్యూమ్స్, జస్ట్ ఎడిట్ చేసుకుని యాడ్ చేసుకోండి అంతే. ఎండ్ యూజర్ రెజ్యూమ్స్ ఇవన్నీ. ఓకే, ఎండ్ యూజర్ రెజ్యూమ్స్ ఇవన్నీ. R2R రెజ్యూమ్ 3 years, ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో ఇది రెజ్యూమ్స్ అనేవి ఇలా ఉంటాయి, ఇలా యాడ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, సో ఎండ్ యూజర్ రెజ్యూమ్స్ కూడా చెప్పాను కదా మీకు. తర్వాత సో ఇమీడియట్లీ జాబ్ కావాలంటే మీరు ఎండ్ యూజర్గా కూడా వెళ్ళొచ్చండి. ఎండ్ యూజర్ కావాలంటే సపరేట్గా క్లాసెస్ ఉన్నాయి, 27 క్లాసెస్ ఉన్నాయి, అవి మీకు ఇస్తాను, చూసుకోండి. ఎండ్ యూజర్గా వెళ్ళాలనుకుంటే 1 monthలో జాబ్ కొట్టుకోవచ్చు, 1 monthలో జాబ్ కొట్టచ్చు ఎండ్ యూజర్గా వెళ్ళాలనుకుంటే. ఆ రెజ్యూమ్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత సో ఏ పోర్టల్స్లో మీరు జాబ్స్కి అప్లై చేయాలి, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. Naukri.com, timesjob.com, monster.com, linkedin.com, shiny.com. Naukri.com, timesjob.com, monster.com, linkedin.com, shiny.com. వీటిల్లో మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. 80% ఆఫ్ ది కాల్స్ మనకి Naukri.com నుంచి వస్తాయి. timesjob.com, మాన్స్టర్, లింక్డ్ఇన్ వీటిలో కూడా అప్లోడ్ చేయండి, చేస్తే బెటర్. మీ కాల్స్ వస్తాయి కదా, నష్టమేముంది. ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాము, సో వాటి నుంచి కూడా మీకు కాల్స్ రావచ్చు. అలాగే అప్లోడ్ రెజ్యూమ్ ఇన్ కంపెనీ వెబ్సైట్ అండర్ కెరియర్స్. మీకు infosys.com ఓపెన్ చేశారనుకోండి, కెరియర్స్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. కెరియర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, కెరియర్స్. సో అక్కడ కూడా అప్లోడ్ చేయొచ్చు. www.capgemini.com ఓపెన్ చేశారు అంటే కంపెనీ వెబ్సైట్లో కూడా కెరియర్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ కెరియర్స్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోవాలి. అలా చేయటం వల్ల కూడా జాబ్స్ అనేవి రావడానికి, కాల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. డైలీ సిస్టమ్ ముందు కూర్చుని Naukri.com ఓపెన్ చేసి జాబ్స్కి అప్లై చేస్తూనే ఉండాలి, డైలీ చెక్ చేసుకోవాలి. అదేం లేకుండా చేస్తే మాత్రం కాల్స్ రావు. రెజ్యూమ్ అప్లోడ్ చేసేసాను వదిలేసానంటే కుదరదు.
ఎగ్జాంపుల్ naukri.comకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ జాబ్స్ సెట్ చేసుకోవాలి. మనకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి? ఇవో, ఇవన్నీ ఈరోజు ఉన్న జాబ్స్. ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ని ఉన్నాయి, హైబ్రిడ్ ఎన్ని ఉన్నాయి, ఇట్లా. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుందాం. ఓకే, ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంత ఎక్స్పీరియన్స్ వద్దు, మనం ఒక 5 ఇయర్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్. 28,000 ఉన్నాయి జాబ్స్. ఇవన్నీ మనం అప్లై చేయొచ్చు. 5 ఇయర్స్, 5 to 10 ఇయర్స్ అప్లై. ఇట్లా ప్రతిదీ అప్లై చేయాలి. 4 ఇయర్స్ ఉంది, అప్లై చేయాలి. ఓకే, ఇట్లా ప్రతిదీ కూడా అప్లై చేయాలి. ప్రతి జాబ్కి చూసుకోవటం, అప్లై చేసుకోవటం, చూసుకోవటం, అప్లై చేయటం, చూడటం, అప్లై చేయటం, ఇదే పని మీద కూర్చోవాలి. డైలీ ఒక 10 కంపెనీస్కి 20 కంపెనీస్కి అప్లై చేయండి. చేస్తేనే మీకు జాబ్స్ వస్తాయి, లేకపోతే రాదు. క్లియరా? క్లియరా కాదా? ఎస్ సార్, క్లియర్. డైలీ అప్లోడ్ చేయాలి, చేస్తేనే మీకు కాల్స్ వస్తాయి. 100% ప్రొఫైల్ ఉండాలి, ఉంటేనే కాల్స్ వస్తాయి. ఇది మాత్రం మ్యాండేటరీ. ఇవన్నీ రెజ్యూమ్స్ అండి, మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఈ రెజ్యూమ్స్ మీరు యూజ్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ రెజ్యూమ్సే. మీరు 5 ఇయర్స్ పెట్టుకోవాలా, 3 ఇయర్స్ పెట్టుకోవాలా, ఆ రెజ్యూమ్స్ అనేవి నేను సారీ ఆ రెజ్యూమ్స్ అనేవి మీరు యాడ్ చేస్తాను. రెజ్యూమ్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, యాడ్ చేసుకోండి. తర్వాత 1 మినిట్.